దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ప్రార్థన చేసుకొని ప్రభు పాదాల చెంత చేరి ఈ దినాన్ని ప్రారంభించడానికి సిద్ధపడ్డారు కాదు. ఒకవేళ లేకపోయినట్లయితే ఇప్పుడైనా ప్రభు పాదాల చెంతకు చేరి, ప్రభువా రాత్రంతా నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘమును, మా గ్రామాలను, మా దేశాన్ని కూడా క్షేమంగా కాపాడవు, నీకు వందనాలు ప్రభు అని కృతజ్ఞత కలిగిన మనసుతో ఈ దినాన్ని ప్రారంభించండి. అది మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని ప్రభు ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని యోబు చక్కటి సాక్ష్యాన్ని దేవుని గురించి ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నా? నా విమోచకుడు సజీవుడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆరాధించేటువంటి ప్రభువు ఎటువంటి వాడంటే సజీవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఒకవేళ మనం ఎటువంటి పరిస్థితులు ఉండగా మన జీవితంలో ఉన్నా మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. ఎందుకంటే మనం జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించేవారం. జీవాధిపతి అయినటువంటి ప్రభువుని మనము ప్రభు సందులో జీవించేవారం. కాబట్టి దేనికి కూడా మనం భయపడవలసిన పని లేదు. ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా వాటిని బట్టి మనం భయపడకుండా నా దేవుడు సజీవుడు అనేటువంటి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయగలిగితే ఖచ్చితంగా ప్రతి సమస్యల నుండి మనం విడిపించబడతాము. అటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని మమ్ములను, యోగ్యత లేనటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర వాళ్ళందరినీ దీవించండి, ఆస్వాదించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను మీ కృపల వద్దలో చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో బిడలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగములు కూడా దీవించండి, ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగం చేసేవారికి మంచి కాపుదలు ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలకు ప్రభా గర్భఫలాలు దయచేయండి. ఈ దినాన్ని ఎవరైతే ప్రభా చక్కటి పుట్టినరోజు వేడుకలు చేసుకొని వివాహ దినాలు జ్ఞాపకం చేసుకొని నిన్ను ఘనపరుస్తున్నారు, వారిని ఘనపరచండి. వారి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని వారు పొందుకునే భాగ్యం దయచేయండి. బలహీనులుగా ఉన్నవారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాల అయ్యే దేశాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం ప్రభు వారికి, వారి బిడలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందుదరని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ఈ దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.